మనం రాతిని కూడా దేవుడిలా చూసి దండం పెట్టుకుంటాం. అలాంటిది ఏకంగా దేవుడి తలమీదే కాలు పెట్టి, నేనే భగవంతుణ్ణి అని విర్రవీగే ధైర్యం ఒక మనిషికి ఎక్కడ్నుంచొస్తుంది? అసలు భక్తి అనేది మన దేశంలో ఒక పెద్ద చీకటి వ్యాపారంగా, బిజినెస్గా ఎలా మారిపోయింది? కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరూ స్వామీజీలు కాదు, ఆశ్రమం కట్టిన ప్రతివాడు దేవుడు కాదు అని ఎన్నోసార్లు ప్రూవ్ అయినా సరే, మన జనాలు ఇంకా ఎందుకు ఇంత ఈజీగా బురిడీ కొడుతున్నారు? కర్ణాటకలో వెలుగు చూసిన ఒక షాకింగ్ ఘటన చూస్తే ఎవరికైనా రక్తం మరుగుతుంది. మనం ప్రాణపదంగా పూజించే పరమశివుడి ప్రతిరూపమైన పవిత్ర శివలింగంపై ఒక దొంగ బాబా ఏకంగా పాదాలు మోపి దర్జాగా కూర్చున్నాడు. అసలు భక్తుడు ఎప్పుడూ దేవుడి కాళ్ల దగ్గర ఉండాలి, కాని ఇక్కడ దేవుడే ఒక కపట సన్యాసి కాళ్ల కింద నలిగిపోతున్నాడు. కర్ణాటకలోని చిత్తాపూర్ సెడెం మండలంలో ఉన్న పంచుగుహ హిరా మఠానికి సిద్ధవీర శివాచార్య స్వామి మఠాధిపతిగా ఉన్నాడు. ఈయన ఏకంగా దేవుడికే బాస్ లాగా ఫీలై పవిత్రమైన శివలింగం మీద 2 కాళ్లను పెట్టాడు. ఇక్కడ అసలు ఘోరం ఏమిటంటే, శివయ్యను అంత దారుణంగా అవమానిస్తుంటే అక్కడున్న జనాలు మౌనంగా చూస్తూ ఆ కపట స్వామి కాళ్లు కడిగి పాలు నీళ్లు పోసి పత్రి వేసి మహాశివుడికి చేసినట్టు పూజలు చేస్తున్నారు. దీన్ని భక్తి అంటారా, లేక అంధకారంలో కూరుకుపోయిన బానిసత్వం అంటారా? భక్తి అంటే వినయం, కానీ కొందరు దాన్నే అహంకారంగా మార్చేస్తున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి దేశవ్యాప్తంగా జనాలు సీరియస్ గా ఫైర్ అవుతున్నారు. హిందువులు దైవంగా కొలిచే బోలా శంకరుడి మీద పాదాలు పెట్టడం ఏంటని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. బీజేపీ, వీహెచ్పీ, హిందూ పరిషత్ లాంటి సంఘాలు వెంటనే ఇతని మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలు ఇలాంటి దొంగ బాబాలకు ఈ ధైర్యం ఎక్కడ్నుంచొస్తుందంటే, వాళ్ళు ఏం చేసినా గుడ్డిగా నమ్మే అమాయక భక్తులు ఉన్నంతకాలం దేవుడి పేరుతో వ్యాపారం చేసే ఇలాంటి ఫేక్ బ్యాచ్ పుట్టుకొస్తూనే ఉంటారు. మన ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం అనేది చాలా పవిత్రంగా ఫాలో అవుతాం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ ఒకరి పండుగలు ఒకరు చేసుకుంటూ చాలా కలిసిమెలిసి ఉంటారు. దేవుడు ఒక్కడే అని నమ్ముతాం. ఎవరి ఎమోషన్స్ ని హట్ చేయకుండా అందరినీ కలుపుకుని వెళ్తుంటాం. కానీ కొందరు బాబాలు మాత్రం తమ పర్సనల్ గెయిన్ కోసం ఈ నమ్మకాన్ని ఒక పెద్ద స్కామ్ లా మార్చేశారు. ఈ దారుణాలు చూసి భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడే అఖిల భారత అఖారా పరిషత్ ఏబీఏపీ లాంటి పెద్ద సాధు సంఘం కూడా రంగంలోకి దిగింది. హిందూ ధర్మానికి మచ్చ తెస్తున్న ఇలాంటి ఫేక్ బాబాలను గుర్తించి వీళ్లు 2017లో ఒక 14 మంది నకిలీ బాబాల లిస్ట్ ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు. కుంభమేళా లాంటి పవిత్రమైన ఈవెంట్లలో వీరికి ఎలాంటి ప్లేస్ ఇవ్వకూడదని, గవర్నమెంట్ వీరికి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వకూడదని వాళ్లు గట్టిగా డిమాండ్ చేశారు. అఖారా పరిషత్ లాంటి పెద్ద సంస్థే వీళ్లని ఫేక్ అని తేల్చినా మనం ఇంకా ఎందుకు మోసపోతున్నాం అనేది ఒక్కసారి లాజికల్ గా ఆలోచించుకోవాలి. దైవం పేరుతో వ్యాపారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కొంతమంది స్వామీజీల ట్రాక్ రికార్డ్స్, మీడియా రిపోర్ట్ల ప్రకారం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. వాళ్ల క్రిమినల్ హిస్టరీ చూస్తే వీళ్లు దేవుళ్లు కాదని, పక్కా ఫ్రాడ్ అని అర్థమవుతుంది. తనను తాను దేవుడి దూతగా చెప్పుకున్న గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఇద్దరు సాధ్వీలపై దారుణమైన అత్యాచారానికి పాల్పడిన కేసులో ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అలాగే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ఆశారాం బాపు, ఆయన కొడుకు నారాయణ్ సాయి ఇద్దరూ కూడా ఆడపిల్లలపై చేసిన దారుణమైన లైంగిక వేధింపుల కేసుల్లో దొరికిపోయి జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఇక రాంపాల్ అయితే దేవుడి పేరుతో వైలెన్స్ క్రియేట్ చేసి పోలీసుల మీదే దాడులు చేయించి జైలు పాలయ్యాడు. వీళ్లే కాదు, చేతిలో త్రిశూలం పట్టుకుని ఓవర్ యాక్షన్ చేసిన రాధేమా, ఢిల్లీలోని ఒక ఆశ్రమంలో వందలాది మంది మహిళలను బందీలుగా ఉంచి దారుణాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్న వీరేంద్ర దేవ్ దీక్షిత్, సచ్చిదానంద సరస్వతి, త్రికాల్ భవంత్ ఇలా ఎంతో మంది నకిలీ బాబాలు ఈ చీకటి జాబితాలో ఉన్నారు. ఇవన్నీ మేము కల్పించి చెబుతున్నది కాదు, ఆల్రెడీ మీడియా రిపోర్ట్స్ లో ఉన్నదే. టీవీ షోలలో కూర్చొని సమోసా తింటే కష్టం పోతుంది, పచ్చ చట్నీ తింటే డబ్బులొస్తాయి అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పి జనాలను మోసం చేసిన నిర్మల్ బాబా లాంటి వాళ్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఈ స్టోరీలన్నీ చూసిన తర్వాత ఒక కామన్ మ్యాన్ కొచ్చే డౌట్ ఒకటే, అసలు దేవుడి పేరుతో అద్భుతాలు చేసేవాడు జైలు పాలెందుకవుతున్నాడు? కాషాయం కడితే చాలు, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఘోరాలు చేసినా మనం గుడ్డిగా వదిలేద్దామా? నిరుపేదలు కడుపు నింపుకోవడానికి రోజూ కష్టపడుతుంటే ఈ బాబాలు మాత్రం వందలాది ఎకరాల్లో వేల కోట్లు ఖర్చు పెట్టి ఆశ్రమాలు కడుతున్నారు, ఫ్లైట్లలో తిరుగుతున్నారు. అసలు ఈ బాబాలకు ఆ డబ్బెక్కడ్నుంచొస్తోంది? ఈ నకిలీ బాబాలందరిలో కొన్ని కామన్ క్వాలిటీస్ ఉంటాయని పోలీసులు పదే పదే చెప్తున్నారు.
వీళ్ళకి ఏ ప్రాచీన గురు శిష్య సంప్రదాయాలతో గాని రియల్ ఆశ్రమ బ్యాక్గ్రౌండ్తో గాని ఎలాంటి సంబంధం ఉండదు. తమకు తామే ఒక దేవుడి పేరు పెట్టుకొని మాకెవరికీ లేని మ్యాజిక్ పవర్స్ ఉన్నాయని పబ్లిసిటీ చేసుకుంటారు. డాక్టర్లకు కూడా అంతుచిక్కని రోగాలను తగ్గిస్తామని, బిజినెస్లో ఎవరూ ఊహించని లాభాలు తెప్పిస్తామని ఆశ చూపి కోట్లాది రూపాయలు వసూలు చేస్తారు. జనాలు పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే వాటిని తీర్చడానికి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తారు. మెల్లిగా వాళ్లను ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి దూరం చేసి మొత్తం తమ కంట్రోల్లో ఉంచుకుంటారు. మాట వినకపోతే దేవుడి శాపం తగులుతుందని, బ్లాక్ మ్యాజిక్ చేస్తామని చెప్పి వాళ్లలో భయాన్ని క్రియేట్ చేయడమే వీళ్ల మెయిన్ వెపన్. జనం ఎమోషన్స్ ని, చదువు లేకపోవడాన్ని క్యాష్ చేసుకుని వీళ్లు ఒక కల్ట్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంటారు. ఆ గుడ్డి నమ్మకంతోనే ఫైనాన్షియల్ మోసాలకు, లైంగిక దోపిడీలకు ఈజీగా పాల్పడుతుంటారు. హేతువాద సంఘాలు, సైన్స్ ఆర్గనైజేషన్స్ వీరు చేసే మహిమలు కేవలం కంటికి కనిపించని ట్రిక్స్ మాత్రమేనని ఎన్నోసార్లు పబ్లిక్ గా ప్రూవ్ చేశాయి. గాల్లోంచి బూడిదను, వాచీలను సృష్టించడం, నిప్పుల మీద నడవడం లాంటివి కేవలం సైంటిఫిక్ మ్యాజిక్ ట్రిక్స్ మాత్రమేనని పదే పదే జనాలకు ఎడ్యుకేట్ చేస్తున్నాయి. అయినా సరే మనం వాళ్ల మాయలో పడిపోతూనే ఉన్నాం. ఈ దారుణాలను అరికట్టడానికి సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయి ఇలాంటి దొంగ బాబాలపై కఠినమైన యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ను అడిగింది. ఒకసారి మనసులో లాజికల్ గా ఆలోచించండి. మీరు నమ్మేది దేవుణ్ణా లేక దేవుడి పేరుతో బిజినెస్ చేసే మనుషుల్నా? దేవుడు మీకు సహాయం చేయడానికి మధ్యలో ఈ బ్రోకర్లెందుకు? ఇలాంటి అరాచకాలను, శివలింగం మీద కాలు పెట్టే అహంకారులను చూస్తూ కూడా మనం సైలెంట్ గా ఉంటే రేపటి తరానికి మనం ఎలాంటి కల్చర్నిస్తున్నట్టు? శివలింగం మీద కాళ్లు పెట్టి తనను తాను దేవుడిగా పూజించుకునే రేంజ్కి ఒక వ్యక్తి వెళ్లాడు అంటే దానికి మెయిన్ రీజన్ ఏమీ ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మే ఆ అమాయక భక్తులే. దేవుడు మనసులో ఉండాలి, మనం చేసే పనుల్లో, సాటి మనిషికి చేసే హెల్ప్లో ఉండాలి కానీ కాషాయం ముసుగులో చీటింగ్ చేసే కపట మనుషుల్లో కాదు. కోట్లు పెట్టి ఆశ్రమాలు కట్టే వాళ్లలో కాదు. మనం లాజికల్ గా ఆలోచించడం మొదలు పెట్టకపోతే, ఈ గుడ్డి నమ్మకాలను వదిలేసుకోకపోతే దేవుడి పేరుతో ఇలాంటి ఫేక్ బ్యాచ్ పుట్టుకొస్తూనే ఉంటారు. మన వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటూనే ఉంటారు. కర్ణాటక ఘటన చూశాక కూడా మీరు ఇలాంటి దొంగ బాబాలను గుడ్డిగా నమ్ముతారా? దేవుడికి, అహంకారానికి మధ్య ఉన్న పవిత్రమైన లైన్ ని చెరిపివేస్తున్న ఇలాంటి ఫేక్ బాబాల పట్ల సొసైటీ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన దైవాన్ని మనసులో ఆరాధించండి, కానీ దైవం పేరుతో దోచుకునే దొంగలను మాత్రం ఎక్కడికక్కడ నిలదీయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయమేంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.